వావ్ బ్రో. ఓ దీనికేనా? ఇంక మా హోమ్ టౌన్లో ఇంట్లో చూడాలి. పెద్ద క్రిస్మస్ ట్రీ, లాట్స్ ఆఫ్ స్టార్స్ అండ్ లైట్స్. ఇంకొంతమంది వైన్ కూడా ఇస్తారు తెలుసా? వెయిట్ ఒక్క నిమిషం. సారీ బ్రో, నేను తాగను. ఏ బ్రో? వైన్ అలవాట్లేదు. హే, ఇది వైన్ కాదు, వాటరే. హో అంటే చాలా మిస్ అవుతూ ఉంటారేమో కదా బ్రో. చాలా. మరి ఎందుకు వెళ్ళలేదు? ఇది ఆన్సర్ చేయకముందు నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి. ఏది? అదే క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని అడిగావు కదా. యా. యాక్చువల్గా జీసస్ పుట్టినరోజుని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. హీఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్. అండ్ నేను పుట్టింది కూడా క్రిస్మస్ రోజునే. అందుకే నేనంటే మా ఇంట్లో స్పెషల్. ఓ, అంటే వాళ్ళు మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. మరి ఆ తర్వాత? మా నాన్న చిన్నప్పటి నుంచి అంటా ఉండేవాడు, నేను చాలా బ్లెస్డ్ చైల్డ్ అనేసి. నేను ఏది కోరుకుంటే అది జరుగుతుందని మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు. అంటే నేను ఎప్పుడించో ఐవాచ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి అనుకుంటే. అంత లేదులే. సారీ జస్ట్ కిడింగ్ బ్రో. కంటిన్యూ. సో డాడీ ఎల్లున్న బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఎల్లుండి నీ బర్త్డేనే కాదు, ఆ జీసస్ బర్త్డే కూడా. సో జీసస్ నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మరి జీసస్ బర్త్డేకి నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా. అవునా? అయినా నేను జీసస్కి ఏం గిఫ్ట్ ఇవ్వగలను? జీసస్కి మంచి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. జీసస్ పుట్టినరోజున నువ్వు వేరే ఎవరికైనా అవసరమైన మంచి గిఫ్ట్ ఇచ్చావనుకో, జీసస్కి నువ్వు నచ్చి శాంటా చేత నీకు మంచి గిఫ్ట్ పంపిస్తారు. శాంటానా? డాడీ శాంటా నిజంగానే ఉన్నాడా? ఎందుకుంటారు నాన్న, ఉంటారు. అయితే నాకు శాంటాని చూడాలని ఉంది డాడీ. శాంటా కనపడకపోవచ్చు నాన్న, కానీ శాంటా నీకు ఇచ్చే గిఫ్ట్లో నువ్వు ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే శాంటా నాకు గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాడు? శాంటా గుడ్ బాయ్స్కి మాత్రమే గిఫ్ట్ ఇస్తారు. మరి నువ్వు గుడ్ బాయ్గా మారాలంటే క్రిస్మస్ రోజున ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్ కదా, జీసస్కి విషెస్ చెప్పి గిఫ్ట్ అడుగు. జీసస్ హ్యాపీ బర్త్డే, నాకు శాంటా తోటి ఒక టెడ్డీ బేర్ గిఫ్ట్ పంపించవా ప్లీజ్? రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం, సరేనా? ఓకే డాడీ. అమ్మయ్యా, టేస్ట్ భలే ఉంది కదా బ్రో. నా కడుపు అయితే ఫుల్ అయిపోయింది. అవునే. ఈ టైంలో ఒక థమ్స్ అప్ తాగితే ఉంటుంది చూడు. అవునే. వద్దు, తాగకూడదు. ఎందుకు తాగకూడదు? తాగకూడదు అన్నా కదా. నేను తాగుతాను అన్నాను కదా. వింటారు కదా, నీకు జలుబు చేస్తుందని. నేను తాగుతాను, నాకు కావాలి. నేను వెళ్ళి మమ్మీని అడుగుతా, అప్పుడు తెచ్చుకోమంటది. వద్దు. ఇంత దానికి మమ్మీ దాకెందుకు? నేనున్నా కదా, నేను తీసుకొస్తాలే. మరి డబ్బులు? నా పాకెట్ మనీ ఉంది కదా. అన్నయ్య, చెల్లమ్మ, నా కోసం నువ్వు. పర్వాలేదులే చెల్లమ్మ, నా బంగారు చెల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. బ్రో నేను వస్తా. వద్దొద్దు చెల్లి, నేను తెస్తా. బయట ఎందకి నువ్వు కందిపోతావు. ఇలా వెళ్ళి అలా వస్తా, నువ్వు కూర్చో. ఏంట్రా ఇది? ప్రేమనే, చెల్లంటే ప్రేమ. వీడికి ఏమైంది? నేను బ్యాటింగ్ చేస్తా, నువ్వు బౌలింగ్ వేయి. లేదు, నిన్నే బ్యాటింగ్ చేస్తా. అయితే టాస్ వేయి. హెచ్. అయితే నా టేల్స్. ఎస్, హెచ్. నాదే బ్యాటింగ్, ఇచ్చేయి. 1 సెకండ్. ఇప్పుడే. అబ్బా, ఏంటి అంత ఫాస్ట్గా వేస్తున్నావు? మెల్లగానే వేసాను కదా బ్రో. మన రూల్స్ తెలుసు కదా, మెల్లగా. క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి చూడు. ఇదిగో జోన్స్, శాంటాక్లాస్ నీకు నోట్ రాసి పెట్టారు. మై డియర్ బ్లెస్డ్ బర్త్డే బాయ్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ శాంటా.
సో క్యూట్ బ్రో. సో ఎవ్రీ క్రిస్మస్కి నేను ఎవరికొరు గిఫ్ట్ ఇవ్వడం అండ్ నేను కోరుకున్న గిఫ్ట్ శాంటా నాకు ఇవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంటిల్ 3 years లేటర్ క్రిస్మస్ డే. ఎప్పట్లానే ప్రే చేస్తూ ఉన్నా. జీసస్ మెరీ క్రిస్మస్ టు యూ. ఎప్పట్లానే నేను మీకు గిఫ్ట్ ఇచ్చేసాను. నాకు కావాల్సిన ఫోన్ కూడా ఇప్పియారా ప్లీజ్? కానీ ఆ రోజు నైట్ నేను శాంటా క్లాస్ని చూద్దామని చెప్పి ప్లాన్ చేసి సీక్రెట్గా దాక్కున్నా. ఎవరు వస్తారు? ఇంకెవరు? మీ ఫాదర్ అయి ఉంటారు అంతేగా. అవును, మా ఫాదరే. సో క్యూట్. ఇప్పుడు మనం క్యూట్గానే అనిపించవచ్చు, కానీ ఆ ఏజ్లో ఐ ఫెల్ చీటెడ్. ఇదిగో జోన్స్, శాంటా క్లాస్ నీకు ఇచ్చిన గిఫ్ట్. శాంటా లేడు, ఎవరు లేడు. నిన్న రాత్రి నువ్వు ఈ గిఫ్ట్ పెట్టడం నేను చూశాను. అది కాదు నాన్న. చెప్పు. జోన్స్, రేయ్, అలా మొండి చేయకు నాన్న, తీసుకో. వద్దు, నా దగ్గర రావద్దు. ఇన్నాళ్ళ నుంచి నేను బ్లెస్ చేయాలనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసింది ఐఎమ్ నాట్ స్పెషల్. యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ నాన్న, నన్ను నమ్ము. ఇలారా. నో. క్రిస్మస్ రోజుని పుట్టేవరా నువ్వు. నీకంటే బ్లెస్డ్ చేయలు ఎవరు ఉంటారు చెప్పు. నేను నిజంగానే బ్లెస్డ్ అయితే నేను కోరుకుంది అవ్వాలి. ఏం కోరుకున్నావు నాన్న? నువ్వు నా నుంచి దూరం అవ్వాలని. ఓ షిట్. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏముంటుంది, చాలా రోజులు అలిగి కూర్చున్నాను. కొన్ని నెలల తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. శాంటా క్లాస్ ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే మా నాన్నలోని శాంటా క్లాస్ నేను చూసుకున్నాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి నాన్నకు సారీ కూడా చెప్పాను. అంతా బాగున్న కొద్ది రోజులకే డాడీ, డాడీ లే డాడీ, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ లే డాడీ, డాడీ లే డాడీ, మమ్మీ, డాడీ, డాడీ లే డాడీ, డాడీ, డాడీ లే డాడీ. సారీ. పారాలసిస్ అటాక్, కంప్లీట్లీ బెడ్ రిడన్, మాట్లాడలేరు కూడా. ఐఎమ్ సో సారీ. అప్పుడు నాకు అర్థమైంది ఐఎమ్ నాట్ ఎ బ్లెస్డ్ కిడ్, ఐఎమ్ కర్స్డ్ కిడ్ అని. ఇదేంటి కొత్త నంబర్లా ఉంది? హలో ప్రెసిడెంట్ గారా? అవునండి. మా ఇంట్లో చిన్న కేక్ కట్టింగ్ ఉంది అండ్ ఇంకా పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలండి. అవునా? సరేనండి, తప్పకుండా వస్తాను. ఎస్, వెళ్ళాలి. నీకుందిరా, మమ్మల్ని పోమ్మంటావా? ఆ గోటిలతో ఏం చేస్తావే? చెప్తా ఆగు బ్రో. ఆ మ్యాథ్ తీసి కడే. ఇప్పుడు చూడండి, ఆ ప్రెసిడెంట్ ఉంటుంది. పద. చెప్పరా రే. ఇప్పుడు చిన్న పార్టీకి వచ్చా, ఏదో సెలబ్రేషన్స్ అంటే అక్కడికి వచ్చా. అయిపోతేనే కాల్ చేస్తా, ఓకేనా? ఏంటబ్బా, ఓన్లీ సెలబ్రేషన్ కేక్ ఒకటే కనిపిస్తోంది, ఎవరు కనిపించారేంటి? హలో హలో, ఎవరు ఉన్నారా? పిలిచారు కదా, లోపలే ఉంటారులే. వీళ్ళకు ఇది ఒక సర్ప్రైజ్ ఏమో. మంచిదండి.